అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు పాలక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి లంచ్లో. చూద్దాం రండి. చూడండి ఇంత చిన్న చిన్న కట్టలో ఇది మొత్తం 30 రూపాయలవి. 10 కట్టలు ఇచ్చారు ఈ విధంగా. ఎవరికి సరిపోయిద్దండి ఇది, నలుగురు ఉన్నాం మేము ఇంట్లో. మొత్తం 30 రూపీస్వి. చూద్దాం పాలక్ పన్నీర్ ఎలా చేస్తారో చూపిస్తాను పదండి. పాలకున్న అన్ని రబ్బర్స్ తీసేసానండి. ఇప్పుడు వాష్ చేసుకుందాం పదండి. మొత్తం ఇంత అయింది. ఇప్పుడు వాష్ చేసుకుందాం పదండి. పాలక్ని ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి. ఇలా జల్లెడ బుట్టలో వేసుకున్నాను. నీళ్ళు మొత్తం డ్రై అయిపోతాయి. మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ధనియాల పొడి, స్పైసీ ఐటమ్స్, చెక్క, యాలుకలు, లవంగాలు, కసూరి మేతి, పసుపు, నేను పింక్ సాల్ట్ వాడతానండి, పింక్ సాల్ట్, కారం, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, బాదం. ఈ బాదాన్ని బదులుగా మనం కాజు నట్స్ని కూడా వాడుకోవచ్చండి, మన ఇష్టం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పదండి. మనం ఈ రెసిపీని కుండలో చేసుకుందామండి. ఫస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం పాలక్ని వేసుకోవాలి. 2 to 3 minutes తక్కువ మంటలో పెట్టి పాలక్ని బాయిల్ చేసుకోవాలి. పాలక్ తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. ఈ పాలకూరలో మనకు మంచి పోషక విలువలు దొరుకుతాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తినవచ్చు ఈ పాలకూర అనేది. వీటిలో మంచి మినరల్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి. దీని గురించి తర్వాత చెప్తాను. చూడండి, ఇలా 2 to 3 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువగా చేసుకోకూడదండి, పోషక విలువలు పోతాయి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మినిట్స్ అయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. బంద్ చేసి నేను చక్కగా ఇలా పక్కన తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం పదండి. ఈ కుండలో కొంచెం ఆయిల్ వేసుకొని, మన దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లోకి చెప్పాను దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు వేసుకోవాలండి. ఫస్ట్ తర్వాత ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. మేము పచ్చిమిర్చి తక్కువగానే తింటామండి, అందుకోసం తక్కువే తీసుకున్నాను. దీంట్లో ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము, కానీ నేను యాడ్ చేయట్లేదు. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో 4 జీడిపప్పు వేసుకోవచ్చండి, నేను బాదం వేస్తున్నాను. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొంచెం మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోయిద్దండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తానండి, రుచి చాలా బాగుండిద్ది. స్టవ్ ఆఫ్ చేశానండి. దీన్ని కూడా తీసి పక్కన పెడదాం. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. మిక్సీ జార్లో తీసానండి. దీంతో పాటు ఈ పాలకూరని కూడా వేసి బాగా ఫైన్ పేస్ట్ చేయాలండి. చేద్దాం పదండి. పాలకూరని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మిక్సీ పడతాను. ఇలా ఫైన్ పేస్ట్ చేశానండి. ఎంత బాగా కలర్ ఉందో చూడండి. మనం ఎక్కువసేపు ఉడికిస్తే ఈ కలర్ రాదండి. మనము 2 to 3 minutes మాత్రమే పాలకూరని ఉడికించాలి, లేకపోతే దాంట్లో ఉండే పోషక విలువలు పోతాయండి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే, తర్వాత అదే కుండలో కొంచెం ఆయిలు,
బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి. నా దగ్గర బటర్ లేదు, అందుకోసమని కొంచెం నా దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేశాను. ఆయిల్ బాగా హీట్ అయిందండి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కడిగి ఉంచాను, వేసానండి. దాంతోపాటు కరివేపాకు వేస్తున్నాను. దీంతో పాటు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసాను. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం అండి, కొంచెం ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్న పాలక్ని వేసుకోవాలి. ఇదిగోండి పాలక్ వేస్తాను చూడండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. ఎలా ఉడుకుతుందో దీంట్లోకి కొంచెం ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ పైకి వచ్చే విధంగా దీన్ని ఉడికించాలి. మూతపెట్టి ఉడికిద్దామండి. మూతపెట్టి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని 150 గ్రాములు తీసుకోవాలి. ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఫ్రై చేయకుండా దీంట్లోనే బాయిల్ అయితే పన్నీరు చాలా సూపర్ టేస్ట్ ఉండిద్ది. చాలా స్మూత్గా ఉండిద్ది పన్నీర్ కూడా. పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ యాడ్ చేశాను. కొంచెం సేపు దీంట్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందాక మిక్సీ వేసాం కదండి, కొంచెం వాటర్ దీంట్లో వేసి పెట్టాను, వేస్ట్ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపండి. కొంచెం సేపు ఇలా పన్నీరు బాగా ఉడికిపోయింది దీంట్లో కదండి. చివరిగా దీంట్లో మెతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. కసూరి మెతి వేస్తున్నానండి. ఇలా చేసుకొని వేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా చెప్పలేను, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. కసూరి మెతి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కింద అడుగు మాత్రం అంటకుండా చూసుకోండి. సరిపోయిద్దిలేండి, మా నలుగురికి ఒక పూటకే కదా, సరిపోయిద్ది. రోటీలో సూపర్ ఉండిద్దండి. 5 to 10 minutes ఉడకనిద్దామండి. తర్వాత వచ్చి చూద్దాము. రెడీ అయిందండి పాలకూర. దీంట్లో చివరిగా బటర్తో పాటు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉండిద్దండి. యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ అనేది వచ్చింది. పాలకూర రెడీ అయిపోయిందండి. పాలకూర పన్నీర్ కర్రీ. ఇది రోటీలో మంచి టేస్ట్ ఉండిద్దండి. పన్నీర్ అయితే స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూరలో ఇందాక విటమిన్స్ ఏముంటాయో చెప్తానని చెప్పాను కదండి. పాలకూరలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయండి. పాలకూరలో విటమిన్ ఏ, సి, కే, ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్, కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉండిద్దండి. ఈ కాలం పిల్లలు ఎక్కువగా టీవీస్ అని, ఫోన్స్ అని ఎక్కువగా వాడుతున్నారండి. వాటికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి పాలకూర అనేది మనం ఇవ్వడం వల్ల కంటి సమస్యలను మెరుగుపరుచుకోవచ్చు. కంటి సమస్యల నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అండి, రక్తహీనత ఉండేవాళ్ళు ఈ పాలకూరని రెగ్యులర్ వాళ్ళ డైట్లో యూజ్ చేయడం వల్ల రక్తహీనతను కంట్రోల్ చేసుకోవచ్చండి. కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు రోటీ వేసి పిల్లలకి బాక్స్ కట్టేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజుమ్ ఛానల్. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.